ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు అక్టోబర్ 20, 2025. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి ఈరోజా రేపా అని చాలామందికి ఒక సందేహం. ఈరోజు దీపావళి, రేపు కేదారేశ్వర స్వామి వ్రతం. అంటే కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు, కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. దీపావళి నోములు అంటారు. ఆ నోములు 21వ తారీఖు అంటే రేపు చేయాలి. దీపావళి అంటే ధనలక్ష్మి పూజ, షాపులో, వ్యాపార స్థలాల్లో, ఏదైనా ఇంట్లో లక్ష్మీ పారాయణ, శ్రీ సూక్త పారాయణ ఇత్యాది క్రతువులని ఆచరించాలంటే 20 అంటే ఇవాళ చేసుకోవాలి. దీపావళి ఎప్పుడు అంటే ఈరోజే. తలస్నానం చేయాలి. దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. సాధ్యమేకార్తి సంయుక్తం వనిహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవునేతితో దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరిస్తాయి. సూర్యాస్తమయంలోపు ఈ దీపాన్ని వెలిగించండి. తలస్నానం చేయటం, ఇంటికి మంగళ తోరణం అంటే మామిడాకులు కట్టుకోవడం, ఈ 2 ముఖ్యమైనటువంటివి. ఇక దీపావళి ప్రత్యేకంగా ఇంటికి బంతిపూలు కట్టాలని కానీ, గుమ్మడికాయ కట్టాలని కానీ, లేదా గుమ్మడికాయ కొట్టాలని కానీ అవేమీ నియమాలు ఉండవు. మామిడాకులు కట్టుకోవడం విశేషం. ఏ పండగకైనా మామిడి తోరణం కట్టడం అది మంగళప్రదం. మామిడాకులు కట్టుకోండి. చాలామంది కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త బట్టలు ధరించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కొత్త బట్టలు కూడా ఇవాళ ధరించవచ్చు. దీపారాధన తప్పకుండా సూర్యాస్తమయంలోపు చేయండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు ఈ దీపావళి రోజు లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుంది అని చెప్పి ఎంతోమంది అమ్మవారికి పూజలు చేసుకుంటారు. మీరు కూడా అంటే మన ఛానల్లో వీక్షించేటటువంటి వారు కూడా లక్ష్మీ కుబేర అనుగ్రహం పొందే విధంగా ఒక పరిహారం చెప్తాను. మీరు కొబ్బరి కుడక తీసుకోండి. కొబ్బరి కుడక తీసుకొని ఒక ప్లేట్లో, అది రాగి ప్లేట్ కానీ స్టీల్ కానీ ఏదైనా పర్లేదు, లేదా ఇస్తరాకు కానీ కొన్ని బియ్యం పోసుకోండి. అంటే ఆ కొబ్బరి కుడక పొందే విధంగా, అటు ఇటు పడిపోకుండా పొందే విధంగా కొన్ని బియ్యం పోసుకోండి. పిరికెడ, 2 పిరికెళ్ళ మీ ఇష్టం. పోసుకొని దాంట్లో ఒక నల్ల ఒక్క పెట్టండి. నల్ల ఒక్క మనము పూజలో సత్యనారాయణ స్వామి వ్రతంలో వాడుతుంటాం. ఆ నల్ల ఒక్క పెట్టి ఈరోజు నేను చెప్పిన విధంగా పూజ చేసుకుంటే తప్పకుండా విశేష ధనలాభాలు సంభవిస్తాయి. అయితే ఆ నల్ల ఒక్క పెట్టిన తర్వాత మీరు నువ్వుల పిండి, బెల్లము, నువ్వుల పిండి, తురిమిన బెల్లము ఒక గిన్నెలో పెట్టుకోండి. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. నువ్వుల పిండి, బెల్లము. కుంకుమతో పూజ చేయాలి ఆ ఒక్కకు. మీకు లక్ష్మీదేవి ఉన్న ప్రదేశాల్లో ఒక ప్రదేశము నల్లటి ఒక్క క్రముకం. అలాగే ఈ కొబ్బరి కుడకలో అమ్మవారికి పూజ చేయడం అనేది చాలా విశేషం. ఎందుకంటే సోమవారము, హస్త నక్షత్రము ఈరోజు సూర్యోదయానికి ఉంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా మీరు సూర్యాస్తమయంలో పూజ చేస్తే విశేష ధనప్రాప్తి. మీరు నేను చెప్పినట్టు కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరము, కుబేర అష్టోత్తరం చదువుతూ కుంకుమ వేయాలి. ఆ ఒక్క కొబ్బరి కుడకలో పెట్టిన ఒక్క పైన వేయాలి. చదవడం రాకపోతే లక్ష్మీ అష్టోత్తరం, అలాగే
మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు ఎవరికైనా చదవడం రాదనుకోండి, మీరు లక్ష్మీ అష్టోత్తరం అన్నప్పుడు మనకు లక్ష్మీ అష్టోత్తరం వస్తుంది. ఇగోండి, శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఇట్లా మీకు ఆ లక్ష్మీ అష్టోత్తరము మీకు ఏమవుతుందంటే, ఆ లక్ష్మీ అష్టోత్తరం చదవడం అంటే ప్లే అవుతుంది. మీకు చదవడం రాకపోతే, చదవడం వస్తే అది చాలా విశేషం. లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం చదువుతూ కుంకుమ వేయండి. చదవడం రాకపోతే వింటూ, ఆ మంత్రాలు వింటూ కుంకుమ వేయండి. కుంకుమ వేసిన తర్వాత నువ్వుల పిండి, తెల్ల నువ్వుల పిండి, బెల్లము కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం అంటే నీళ్లు చల్లి 5 సార్లు అమ్మవారికి చూయించండి. తర్వాత హారతి ఇవ్వండి. 2 అగరబత్తులు చూయించిన తర్వాత హారతి ఇవ్వండి. ఆ కుంకుమ ఒక బాక్సులోకి తీసుకొని ప్రతిరోజు ఆ కుంకుమ మీరు బొట్టుగా ధరిస్తే విపరీతమైన ధనయోగం. ఎందుకంటే ఈ దీపావళి రోజు పూజ చేసినటువంటి కుంకుమ త్రికోణ శక్తిని పొందుతుంది, చాలా పవర్ఫుల్. ప్రతిరోజు ఆ కుంకుమ ధరించండి. ఆ కొబ్బరి కుడక, ఆ ఒక ఎర్రటి, మీకు ఆ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం తీసుకోండి. ఎర్రటి బ్లౌజ్ పీస్ ఉంటుంది, అంటే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో బియ్యం మొత్తం పోసేసి ఆ కొబ్బరి కుడక, ఆ అందులో పెట్టి గట్టిగా ముడి వేసేసేయండి. అది మీ ఇంట్లో బీరువాలో దాన్ని ప్రతిష్ఠ చేయండి. ఈ పరిహారము మీకు క్లియర్గా చెప్తున్నాను. పూజ చేసుకోవడం, దీపారాధన, అగరబత్తి చూయించడం, కుంకుమతో పూజ చేయడం, అలాగే నువ్వుల పొడి, బెల్లము నైవేద్యం పెట్టడం, ఆ కుంకుమ అంతా తీసేసి ఒక డబ్బాలో వేసుకొని ఆ అలాగే ఆ కొబ్బరి కుడక, బియ్యం అంతా ఒక ఎర్ర బట్టలో కట్టి దీపావళి రోజు అంటే ఇవాళ బీరువాలో పెట్టుకోవాలి. ఆ ప్రసాదం అందరూ తీసుకోవాలి. ఈ విధంగా ఏ ఇంట్లో అయితే పూజ జరుగుతుందో ఆ ఇంట్లో మీకు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం దీపావళి లోపు మీకు ఆర్థికంగా ఎంత మార్పు వస్తుంది, ఎంత యోగాన్ని పొందుతారో చూడండి. ఈ పరిహారము తప్పకుండా ఈ దీపావళి రోజున ఆచరించండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు, పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవృత్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను, అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.